అనంగనంగనంగనంగా ఇది మహారాష్ట్రకు చెందిన కథ. అయితే మహారాష్ట్రకు రాజు అప్పుడు శివాజీ రాజా ఉండే. శివాజీ మహారాజ్ అని ఉండే. అయితే ఆయన కాలం నాటి కథ అన్నట్టు. అయితే ఆయన అన్ని కోటలు, ఆయనకు మస్తు కోటలు ఉండేదట. అందులో ఒక రాణిఘట్టు అని ఒక కోట ఉండేదట. కోట పేరు రాణిఘట్. అందులో ఉండేదట రాజు. అయితే ఆయన పరివారము, ఆయనకు సంబంధించిన పరివారం అంతా, పనోళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలంతా ఇండ్లు వాళ్ళకి గట్టించి, ఆయన మంచోడు అన్నట్టు, చాలా మంచి వ్యక్తి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మంచిగా పరిపాలించిండట శివాజీరాజు. అయితే ఇట్లా నడుస్తుంటే ఈ వీళ్ళ కోట లోపలికి ఒక మీరాబాయి అనే ఒక అమ్మాయి, మామూలు పరిస్థితి వాళ్ళు, ఆమెకు బాబు, భర్త, అత్త, మామ, కుటుంబం ఉన్నది. అయితే ఆమె పాలు పెరుగు తీసుకొని వచ్చేదట ఈ రాణిఘాట్ కోట లోపలికి. పాలు పెరుగు తట్ట నిండా, పెద్ద తట్ట నిండా తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చేదట. ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలనిపిస్తే ఆమెకి ఏమన్నా ఇద్దరు అన్నట్టు. ఇట్లా నడుస్తుంది ఆమె జీవనాధారం. కానీ ఆమె హెల్ప్ చేస్తుంది అన్నట్టు, అందరికీ సహాయం చేస్తుంది. ఎవరు ఏదైనా పని చెప్తే చేస్తుంది, ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చేసి పెడుతుంది. ఇట్లా నడుస్తుంటే కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు ఆమె మామూలుగానే ఎప్పట్లాగానే పాలు పెరుగు తీసుకొని వచ్చిందట. అయితే కోట సిద్ధాంతం ఏంటంటే 9:30 లోపు కోట గేటు, పెద్ద గేటు అన్నట్టు, అదిగా అసలు ఎవ్వరికి ఎక్కరాదు, సైనికులు కూడా ఎక్కరాకుండా కట్టించిండట శివాజీ రాజా. అయితే అట్లాంటి గేటు 9:30కు బంద్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ టైం 9:30 దాటనియద్దు. ఇట్లా ఆయన కండిషన్ అన్నట్టు. రోజు అట్లే బంద్ చేస్తారు. అయితే మీరాబాయి పాలు పెరుగు తీసుకొని వచ్చింది, అందరికి పాలు పెరుగు ఇచ్చింది. సాయంత్రం రాత్రి అయింది. రాత్రి రాగానే ఒక ఆమె బాబును కనడానికి సిద్ధంగా ఉందట, డెలివరీ టైం అన్నట్టు. అయితే అక్కడ సహాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోయింది ఆమె. అక్కడే ఉండిపోయింది. ఆమెకు బాబు పుట్టిండు. బాబును మంచిగా స్నానం పోసి ఇది చేసి తల్లికి ఇంత సేవ చేసి అటు ఇటు వరకు 10 అయింది. వీళ్ళు ఆయనతో గేటు పెట్టేశారు, సైనికులు గేటు పెట్టేశారు. ఆమెగా అయ్యో ఇంత రాత్రి అయింది కదా, నా కొడుకు ఏడుస్తుండేమో అని ఆ పాల తట్ట పెరుగు తట్ట నెత్తిలో పెట్టుకొని గేటు దగ్గరకు వచ్చిందట. ఊరికి రాగానే ఎందుకు గేటు పెట్టేసింది? అయ్యా గేటు తీయరా, నా కొడుకున్నాడు ఏడుస్తాడు అంటే, లేదమ్మా ఇది మన రాజుగారి కండిషన్, ఇది నీకు తెలియంది ఏమున్నది, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నావు కదా, తీయము అన్నాడు. తీయండి నాయన, దండం పెడతా, తీయండి, నా కొడుకు ఏడుస్తాడు, తీయండి అని మస్తు బతిలాడుతుందట. అయినా కూడా వాడు అస్సలు తీయలేదట. మా ప్రొద్దున 4 జాములకు తీస్తాం ఇది, 4 తెల్లారు గట్ల 4ంటికి తీస్తాం. అప్పుడు గుర్రం మీద నిన్ను ఎక్కించుకొని పోయి నీ ఇంట్లో దించుతాం. అప్పటిదాకా నువ్వు ఏమనొద్దు, ఇది దియ్యమని వాళ్ళు కండిషన్ చెప్పేసినట్టు. ఏం చేస్తుంది పాపం, సైనికులు అటోళ్ళు ఇటోళ్ళు వెళ్ళిపోయినాక అయితే ఈమెకి ఇక వశమైతలేదు, ఇక టెన్షన్ అవుతుంది. అయిపోయింది. తెల్లవారింది 4, 5 అవుతుంది. 5 కాగానే ఆయనతో ఈ సైనికుడు ఉంటాడు కదా, సైనికులకు పెద్ద సైనికుడు ఉంటాడు కదా, ఆయన ఏమన్నాడు, అయ్యో నిన్న మీరాబాయి పాపం పాలు పెరుగు తెచ్చి ఎవరికో కాన్పు చేసి ఇక్కడనే ఉండిపోయింది, కొడుకు ఏడుస్తాడని మస్తు బాధపడ్డది. ఆమెను తక్షణమే గేటు తీసి, టైం అయింది కాబట్టి తీయమంటారు, తీసి గుర్రం మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించరండి అని చెప్పంగానే ఆయనతో వీళ్ళు సైనికులు అటు ఇటు వెతికినాడు. పాల బుట్ట, పెరుగు తట్ట, పాల తట్ట ఉన్నది. మీరాబాయి మాత్రం లేదు. ఎక్కడన్నా వండుకుందో ఏమో అని చెప్పి అంతా కోట లోపల 15 మంది సైనికులు అంతటా చూసిండట. అయ్యో ఎక్కడ బాయ్ పాపం, ఎక్కడ బాయ్ అని. ఎక్కడా లేదు. ఇంతట్లకు అటు ఇటు చూస్తుంటే ఒక సైనికునికి ఆ కోట గోడ పక్కకు చెట్టు ఉంది, ఆ చెట్టుకు ముత్యాల హారం జిక్కుకొని ఉందట. దాని మీద దృష్టి పడ్డది సైనికుడికి. ఈ ముత్యాల హారం ఎవరిది, ఎవరన్నా దీంట్లోకి మనకు వేరే దేశ వాళ్ళు ఎవరన్నా మనకు లోపలికి వచ్చిండ్రా, ఏమైంది అని ఆలోచించే వరకు ఇంకో సైనికుడు అంటే, అయ్యో ఇది మీరాబాయి మెడలో చూసిన నేను, ఆమె మెడలో ఈ ముత్యాల హారం ఉన్నది, ఇది మీరాబాయిదే అనుకోగానే ఆయనతో వెంటనే సైనికులను పెద్ద సైనికుడు ఇంటికి పంపించినాడు. పోయే వరకు మీరాబాయి కొడుకుతోటి మంచిగా ఆనందంగా ఉన్నదట. ఏమైంది ఆమెను అడిగినట. అంటే నేను ఉండలేకపోయినా, నా కొడుకును వదిలిపెట్టి నేను ఉండలేకపోయినా, నా భర్త సంధాయిస్తాడు అనుకున్నాం కానీ ఆయనేం సంధాయిస్తాడు, నా కొడుకు కదా, నేను పాలియంది వాడు వండుకోడు, చిన్న బాబు వాడు, చంటి పిల్లగాడు, అందుకే నేను కోట ఎక్కి వచ్చేసిన అయ్యా అన్నది. అనగానే ఆయనతో వాళ్ళు, రాజు ఏమంటాడు భయం కదా, వెంటనే ఆయనతో సైనికులు ఆమెను తీసుకొని సైనికుల దగ్గర శివాజీ రాజు దగ్గర తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే బాబు కూడా, ఇక బాబు ఉంటాడా, బాబును కూడా తీసుకొని వచ్చారు.
తల్లి తండ్రి మా పిల్లగాడు అమ్మ అంతా కలిసి వచ్చారు. ఎందుకంటే ఈమెను ఏం చేస్తాడు ఆయన రాజు, గోడ ఎక్కి వచ్చిందంటే ప్రాణం ఎదిస్తాడు, ఏం చేస్తాడు అని భయానికి అయితే అందరూ వచ్చినట్టు వచ్చి ఆయన రాజుగారి కాళ్ళ మీద పడ్డరట. అయ్యా అయ్యా మన్నించు, ఎప్పుడు అట్లా చెయ్యదిగా, ఆమె కొడుకు కన్నపేగు కదా అట్లనే ఉంటుంది అనగానే ఆయన అర్థం చేసుకున్నాడు. రాజు అర్థం చేసుకొని అమ్మ ఇప్పుడు ఒకసారి ఎక్కుండి అన్నాడు. కనీసం ఆమె 2 మెట్ల వరకు కూడా ఎక్కలేకపోతుందట. అంటే ఆ రాత్రి ఆమె ప్రాణం గుంజింది ఆ పిల్లగాడి మీద. ఉండలేడు. ఇప్పుడు పిల్లగాడి దగ్గర ఉన్నాడు కదా, ఏమనిపిస్తలేదు ఆమెకు. కానీ ఆ రాత్రి ఇంట్లో ఉన్నాడు, ఈమె కోట గోడ లోపట ఉన్నది. ఎట్లన్నా నా కొడుకు దగ్గర చేరుకోవాలి. కోట గోడ అవతల పెద్ద పెద్ద చెరువులట. ఆ చెరువులల్లో మొసళ్ళు కూడా పెట్టిండాడు శివాజీరాజు. ఎందుకంటే వేరే దేశం వాళ్ళు రాకుండా పకడ్బందీగా చేసిండంట. అట్లాంటిది ఈమె ఎక్కి దూకి చెరువుల ఈత కొట్టుకుంటూ మొసళ్ళకు అందకుండా ఇల్లు చేరుకొని కొడుకుతోటి ఉన్నది అంటే ఆమె తల్లి ప్రేమకు ఆయన దాసోహమయ్యి ఆమె కాళ్ళ మీద పడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేసినట్టు, తల్లి నువ్వెంత గొప్పదానివమ్మా, ప్రతి తల్లి ఇంతే, ఎవరైనా అంతే అని ఆ రోజు నుంచి సైనికులకు చెప్పిండట. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం నా దాకా కాకుండా మీరు ఆలోచించుకోనన్నా కొద్దిగా వెసులుబాటు కల్పించండి అని చెప్పి అయితే ఆ ఉంది కదా కోట గోడ, దానికి ఏం చేసిండట, మీరాబాయి అని చెప్పి పేరు చెక్కిపిచ్చిండట. ఆమె ఎక్కిన కోట ఉంది కదా, దానికి మీరాబాయి అని చెక్కిపిచ్చిండట. ఆమెకు కూడా కొద్దిగా సహాయం చేసి మంచిగా ఉంచిండట. కథ కంచికి మనం ఇంటికి.